నంద్యాల జిల్లాలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. సీతారామపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బారెడ్డి హత్య కేసుపై హోంశాఖ సీరియస్ అయింది. పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వివరించినట్టు ప్రాథమిక విచారణ వెల్లడైంది. అయితే బాధ్యులైన పోలీసులపై వేటు వేశారు. నంద్యాల రూరల్ సిఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్లు సస్పెండ్ అయ్యారు. ఇద్దరు, అటు సిఐ శివకుమార్ రెడ్డి, ఇటు నాగేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరికొంతమంది కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. ముచ్చుమర్రి బాలిక రేప్ హత్య ఘటనలో కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. నందుకొట్కూర్ రూరల్ సిఐ ముచ్చుమర్రి ఎస్ఐ పైన కూడా గతంలో సస్పెన్షన్ వేటు వేసింది హోంశాఖ. తాజాగా వైసీపీ కార్యకర్తతో హత్యతో మరోసారి పోలీసులపై వేటు పడింది. వైసీపీ కార్యకర్త సుబ్బారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి 30 మంది ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. సుబ్బారాయుడిని బయటకు లాక్కొచ్చి కత్తులతో పొడిచి బండరాయితో మోది హత్య చేశారు. అయితే అడ్డుకున్న కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు కుటుంబ సభ్యులు. మావి ప్రాణాలు కావా, మమ్మల్ని చంపితే ఎలా అని పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారని చెప్పిన బాధితులు. ఇక విచారణ చేపట్టి పోలీసులపై వేటు వేశారు ప్రభుత్వం. అయితే పోలీసులపై వేటడం గల కారణం ఏంటంటే కుటుంబ సభ్యులు ఎప్పుడైతే అడ్డుకున్నారో కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు ఎవరైతే వచ్చినటువంటి ఆ 30 మంది మూక. అయితే వీరంతా కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీసుల నిర్లక్ష్యం కారణం పోలీసులు నిర్లక్ష్యం వహించారు. పోలీసులు మమ్మల్ని కాపాడరా అంటూ వారు మాట్లాడిన మాటలకు పోలీసుల సమాధానం చూస్తే డెఫినెట్గా ఎవరైనా కూడా పోలీసులపై మండిపడాల్సిందే. మావి ప్రాణాలు కావా, మమ్మల్ని చంపరా అన్నట్టుగా వారు మాట్లాడడం జరిగింది. అంటే పోలీసులు కూడా ఇంత బాధ్యతారహితంగా ఇష్టానుసారంగా మాట్లాడే విధంగా మనం చూసిన తర్వాత డెఫినెట్గా ఎవరైనా కూడా పోలీసులు మండిపాటు తప్పదు. ఒకసారి దీనికి సంబంధించి హుస్సేన్ జాయిన్ అవుతారు మనతో పాటుగా. ఎస్ హుస్సేన్, ఇద్దరు నాగేంద్ర ప్రసాద్ ఆ తర్వాత శివకుమార్ రెడ్డి ఇద్దరు కూడా సస్పెండ్ అయ్యారు. సో ఏ రకంగా సిచ్యువేషన్ అక్కడ, వారిపై సస్పెన్షన్ వేటికి ప్రధాన కారణం ఏంటి? మండలం పోలీసుల నిర్లక్ష్యం వల్లే మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి వేళ 30 మంది మూకలు ఇంటిపై దాడి చేసి పడుకున్న సుబ్బరాయుడిని బయటకు తీసుకొచ్చి కత్తులతో పొడిచి బండరాయితో మోదీ చంపేసినటువంటి ఘటన కలకలం రేపింది నంద్యాల జిల్లాలో. ప్రధానంగా ఈ ఘటన జరిగేటువంటి సమయంలోనే సుబ్బరాయుడు సంబంధించినటువంటి కొడుకులు, అక్కడ ఉన్నటువంటి కోడళ్ళందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వారిపై కూడా దాడి చేశారు. కొంతమంది భయంతో బయటికి రాలేనటువంటి పరిస్థితి, చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉన్నా కూడా ఎవరు కూడా అడ్డుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే సుబ్బరాయుడు తనయుడు 100 కాల్ చేశాడు. 100 కాల్ చేసిన పోలీసులు రెస్పాండ్ కాలేదు. ఈ విషయం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ కొంతమంది ఇద్దరు ముగ్గురు పోలీసులు వచ్చినప్పటికీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకపోగా అడిగినటువంటి వారు మాత్రం ప్రాణాలు కాక మేము ఎలా చేయాలి, మేము ఎలా అడ్డుకోగలము, మా కూడా ప్రాణహాని ఉంటుంది కదా, ప్రాణభయం ఉంటుంది కదా అని సమాధానం ఇచ్చారని కుటుంబ సభ్యులు చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ ఘటన మీద హోంశాఖ సీరియస్ అయింది. డిఐజీ స్థాయిలో విచారణ జరిపారు. ప్రాథమికంగా విచారణలో పోలీసుల నిర్లక్ష్యమే కారణమని తేలినటువంటి నేపథ్యంలోనే సిఐ శివకుమార్ రెడ్డితో పాటు మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ పైన చర్యలు తీసుకున్నారు. వారిద్దరిని సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటన పైన మరికొంతమంది కానిస్టేబుల్ పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేస్తా ఉన్నారు హోంశాఖ. ఈ నేపథ్యంలోనే మొదటిగా సిఐ సుమకుమార్ రెడ్డి, ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ ను బాధ్యులను చేస్తూ అధిక విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి ఆ ఘటన జరిగింది అని భావించారు. అందులో ఆ నేపథ్యంలోనే ఇద్దరిని సస్పెండ్ చేసినటువంటి ఘటన అయితే మనం చూసాం. ముచ్చుమరి ఘటనలో కానీ లేకపోతే సీతారామపురం ఘటనలో కానీ పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్లే ఈ అరాచకాలకి, హత్యలకి, మొన్న చెప్పినటువంటి అత్యాచార అఘాయిత్యాలకి కారణమవుతుందని పోలీస్ శాఖ భావించింది. అటు ముచ్చుమరి ఘటనలో అయినా ఇటు సీతారామపురం ఘటనలో అయినా పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిన నేపథ్యంలోనే అక్కడున్న సిఐ ఎస్ఐలను ఇక్కడ సీతారామపురం సంబంధించిన ఘటనలో మహానంది ఎస్ఐతో పాటు నంద్యాల రూరల్ సిఐలను సస్పెండ్ చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ముందుగా చెప్పిన సమాచారం ఇచ్చినా కనీసం ఫోర్సును పంపించి ఉంటే మా తండ్రి బతికేవాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఏదేమైనా ఈ ఘటన చాలా దారుణము. పోలీసులకు సమాచారం ఇచ్చిన 100 ఫోన్ చేసిన రెస్పాండ్ కాలేదని చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎస్పీకి స్వయంగా ఫోన్ చేశామని చెప్తా ఉన్నా కూడా పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహించింది. కాబట్టే ఈరోజు మా తండ్రి సుబ్బరాయుడు హత్యకు గురయ్యాడని చెప్తున్నారు. అఫీషియల్ గా వైసీపీ సోషల్ మీడియాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కేవలం ఎస్పీకి 5-6 సార్లు ఫోన్ చేసినా ఎవరు కూడా స్పందించలేదు. పోలీసులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మూకుమ్మడిగా కావాలనే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి తెలిసినా, పోలీస్ అధికారులకు తెలిసినా ఇది చూస్తూ నిర్లక్ష్యం వహించారు అని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి ఘటన అయింది. అయితే 9వ తేదీ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా అధికారిక సమాచారం ప్రకటించాల్సినటువంటి ఉంది ఆ పార్టీ. అయితే ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఆ గ్రామంలో మాత్రం హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఊర్లో స్థానికంగా ఉన్నటువంటి ఆ గ్రామంలో పోలీసు పికెటింగ్ కూడా గత 3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఘటన మాత్రం అక్కడ ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్నారు. కనీసం నిన్న ఆర్టీవీ ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామస్తులతోనూ అక్కడ ఆ ఇంటి పరిసరాలు, సుబ్బరాయుడు పరిసరాల్లో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి. అంటే ఆ గ్రామంలో ఆ టీడీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత అరాచకం సృష్టిస్తున్నాడో, ఎంత భయభీతి సృష్టిస్తున్నాడు అనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా మనం భావించవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటన పట్ల నిర్లక్ష్యంగా వహించినటువంటి పోలీస్ అధికారుల మీద మాత్రం హోంశాఖ సీరియస్ అయిందని చెప్పవచ్చు. అందులో భాగంగా సిఐ శివకుమార్ రెడ్డిని ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సస్పెండ్ చేశారు విధుల నుంచి. మనోజ్ రైట్ హుసేన్. సో మొత్తం మీద గతంలో కూడా ముచ్చుమరి ఘటనపై కూడా ఇదే రకంగా ఎస్ఐపై సిఐపై వేటు వేశారు. సో ప్రస్తుతం కూడా ఆ రకంగా జరిగింది. శివకుమార్ రెడ్డి ఎస్ఐ నంద్యాల రూరల్ ఎస్ఐ పైన, ఆ తర్వాత ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ మీద కూడా మహానంది ఎస్ఐ పైన కూడా వేటు వేశారు, సస్పెండ్ చేశారు. సో ప్రస్తుతం వివాదం జరుగుతోంది. వైసీపీ కార్యకర్త, వైసీపీ నేత సుబ్బరాయుడి హత్య కేసు విషయంలో పోలీసులు అడిగినప్పుడు, కుటుంబ సభ్యులు అడిగినప్పుడు ఒక బాధ్యతారహితంగా వారు వివరించారు. సో పెద్ద ఎత్తున ఇది వివాదం జరుగుతోంది. అయితే దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే, సస్పెన్షన్ గల ప్రధాన కారణం ఏంటంటే, మావైతే ప్రాణాలు కావు, మమ్మల్ని చంపలేరా, మమ్మల్ని చంపితే ఎలా అన్నట్టుగా కూడా వాళ్ళు అసమర్థంగా మాట్లాడినట్టుగా విచారణ వెల్లడైన తర్వాత వాటిపై వేటు వేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకసారి కుటుంబీకులతో ఆర్టీవీ మాట్లాడింది. ఆర్టీవీతో వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఏం జరిగిందమ్మా? ఈయనే అనుకునే సార్, నేను పనుకుంటే 7 మీ వాయినంటే లేడు సార్ అని మొబ్బున కనుక లేక లైట్ ఆడుకున్నాను. ఈ రాడ్లతో ఇదెల్లా కొట్టి చేసి మా ఆయన నేను ఏడ్చంటే రాడ్లతో కత్తులతో కొడుతుంటే భయపడి ఏడ్చి మా ఆయన బయటకు వచ్చాడు సార్. బయటకు వచ్చినాక నీడుకపోయి చెడవాడ కొడుతుంటే ఇద్దరు మా ఊరిలో దొబ్బినారు, నువ్వు ముసలిదానికి చంపుతారని. ఏముంది సార్, ఆయన ఏదో మినుము వ్యాపారం పోయి ఇంత ఉరిగడ్డి శనిగాడు పోయి అమ్మి తెచ్చుకొని తిన్నట్టు బొరగొడ్లు ఉన్నాయి సార్. కొడుకులలో వాళ్ళు కడాగున్నారు, వాళ్ళకి మంచిగా వేకరా ఆట దొరుకుంటారు. చిన్నికి కూడా లేదు. ఇంకా ముసలోడు చచ్చిపోయి నన్ను ఎవరు దాకుతారు సార్? ఎవరు దాకుతారో చెప్పు సార్, నా గట్టి ఏం కావాలి. ఎందుకు గొడవ జరిగింది మీ మధ్య? ఏం లేదు సార్, నా పుట్టింది 5 మంది నా పిల్లలు, నమ్ము లేకుండా ఏమైంది, ఓట్లు అక్కడ వేసినామని, జగన్మోహన్ రెడ్డికి వేసినామని, ఓట్లు వేసినామని ఇంకా పని చేసిన ఆడికి మేము ఆలోచన చేసుకొని తల్లులు పిల్లలు పోయి అడిగినామని చిన్నగాని, నైనా తెచ్చిస్తాం మీరు వేసుకోరని పలకలేవాడు. ఇంతకు చెప్పేటోళ్ళు ఉన్నాము సార్. ఓట్లే మాకేం పొలాలు ఆచులు గీచులు లేవు, ఏం లేవు సార్. పొలాలు లేవు, ఏం లేవు. ఈ ఇంట్లో 3 ఉన్నాం. ఎక్కడ కొట్టింది ఆయన సుబ్బరాయుడిని? ఇక్కడ లోపల నుంచి ఇంకొచ్చినాడు సార్. ఆ నుంచి ఇంకొకటి వచ్చినాడు ఆడికి. అది జరిగింది సార్. అంటే ఏ సమయంలో జరిగింటుంది అది? 10-11 అయింటుంది సార్. అంటే అప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 20-30 మంది వచ్చి నాకు మొబ్బు వస్తుంది సార్. కొట్టడాడక బరగలో వచ్చిన మొబ్బు వస్తుంది, ఎవరు కనుకలే. ఇద్దరు, ఒక పవాకరు మొట్టెల పుల్ల నేను తోడు దొబ్బినాను నన్ను, నువ్వు దెంకొని పోసి అమ్ముతారని. అప్పుడు మా ఆయన స్టార్ట్ చేసి కొడుతున్నారు బండలతో, కత్తులతో. ఇంకా సావలేదంటే ఒకడు బండ తీసే అన్నాడంట. ఇంకా అజ్జులే బండ తీసింది. ఇంకా నేను దెంకొని పోయినా సార్. ఎవరు రానిలే, మా కోడలు రాని నన్ను రానిలే. ఇంకా రాజ్యం పట్టుకొని పోయినాం సార్. కేకలు వేశారా? మచ్చుగా కేకలు. అంటే ఎవరైనా పిలిచారా మీ కొడుకు? ఇప్పుడు 5 మంది పిల్లలు అన్నారు కదా, వాళ్ళు ఎవరు రాలేదా దగ్గరికి? వచ్చే చంపుతారు, వద్ద ఉన్నాడు చూడ అబ్బాయి, వాళ్ళ పిలిచే చంపుతారు సార్. వాళ్ళు 20-30 మంది ఏది, మేము 3 అవుతుంది. ఎట్టయితుంది. అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం ఈ ఊర్లో మీదేనా పెత్తనం? మా పెత్తనం ఏముంది సార్, మా పెత్తనం ఏముంది, ఓట్లు వస్తున్నాం అంతే. ఏం పార్టీ కాదు, ఏం కాదు సార్. ఇది మీకు వాళ్ళకి ఏమైనా కక్షలు ఉన్నాయా? అడుగు సార్ నా కొడుకు, నేను ఆడిపోయేదాన్ని కాదు. మేము వచ్చే లోపు వాళ్ళు ఇంకా